వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ బృందంపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన అధికారులపై రాజకీయ దురుద్దేశంతోనే దాడి జరిగిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనలో ఇప్పటికే 16 మందిని రిమాండ్కు తరలించగా ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. దాడి ఘటన వెనుక ఎవరున్నారన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులపై దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దాడిని సహించేది లేదని తేల్చి చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. 100 మందికి పైగా దాడి చేసినట్టు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు 16 మందిని రిమాండ్కు తరలించగా మరో 57 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగతా వారి కోసం దాడికి సంబంధించిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే దాడి జరిగినట్టు పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమికంగా గుర్తించారు. లగచర్లకే చెందిన సురేష్ రాజ్ ప్రధాన కుట్రదారుగా పోలీసులు దర్యాప్తు తేల్చారు. హైదరాబాద్ మణికొండలో నివాసం ఉంటున్న సురేష్ రాజ్ కొన్ని రోజులుగా లగచర్ల పరిసరాల్లోనే మకాం వేసి స్థానికుల్ని రెచ్చగొట్టి ఉంటారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కుట్రలో భాగంగానే అతడు కలెక్టర్ను ప్రజాభిప్రాయ సేకరణ వేదిక ప్రాంతం నుంచి ఊరిలోకి తీసుకువెళ్లారని పోలీసుల దర్యాప్తు క్రమంలో వెలుగులోకి వచ్చినట్లు మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. అప్పటికే అక్కడ కొందరిని రెచ్చగొట్టి ఉంచడంతో పథకం ప్రకారం వారే అమాంతం దాడికి తెగబడ్డారని పోలీసులు భావిస్తున్నారు. సురేష్ పై 3 నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి ప్రధాన నిందితుడిగా చేర్చామని వెల్లడించారు. పరారీలో ఉన్న సురేష్ ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. యంత్రాంగం భయపడిపోద్ది, మళ్ళీ ఇంకెప్పుడు రారు అనే ఉద్దేశం, లేకపోతే మంచిగా ఇట్లా గట్టిగా ఒక మెసేజ్ ఇస్తే పోలీసులు ఎట్లనే రైతులు కానీ వాళ్ళ జోలికి రారు, లేకపోతే లేడీస్ ఉంటే రారు అనే సున్నితమైన అంశం అనే ఉద్దేశంతో వాళ్ళు కావాలని కుట్రపూరితంగా ముందస్తు ప్రణాళికతో ఈ అటాక్ చేసినట్టుగా మేము భావించి 3 కేసులు నమోదు చేయడం జరిగింది. 16 మందిని ఇప్పుడు రిమాండ్ చేశాం. మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి ఆల్రెడీ టీములు నడుస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు కూడా చెప్తున్నారు, మమ్మల్ని ఇట్లా ధైర్యం ఇచ్చి మీరు ఏం పర్వాలేదు మీరు వెళ్ళండి చేయండి అని కూడా కొంతమంది చెప్పారు. సో ఈ ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరున్నా కూడా ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు. అమాయకుల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసే ప్రసక్తి లేదు. దాడి ఘటనను సమగ్రంగా విశ్లేషించడంపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. ఆ సమయంలో తీసిన వీడియోలను సేకరించి నిశితంగా పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్న ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తామని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేకంగా 4 సాంకేతిక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రధాన నిందితుడి సురేష్ రాజ్ ఫోన్ కాల్స్ తో పాటు వాట్సాప్ సంభాషణల్ని తీసే పనిలో ఉన్నట్లు సమాచారం. కొడంగల్కు చెందిన ఓ కీలక నేతతో అతను ఫోన్లో సంభాషణలు సాగించినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. అయితే సమగ్రంగా ఆధారాలు సేకరించిన తరువాతే దర్యాప్తులో ముందుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. సో అతను పట్టుకున్నప్పుడు ఇంకా విషయాలు బయటకు వస్తాయి. మీన్ వైల్ ఆయన కాల్ డేటాను కూడా ఇప్పటికే అనాలిసిస్ చేయడం జరిగింది. ఒక నిర్ధారణకి ఎవరైతే కొంత ప్రోద్బలంతో ఎవరైతే కుట్రపూరితంగా వాళ్ళు చేశారనేది ప్రాథమికంగా కొంత నిర్ధారణ అయింది. సో మిగతాది ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. మీడియా ఏదైతే వీడియోల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఇది వితిన్ 2-3 days చాలా మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టిసిపేట్ చేసి అటాక్ చేశారో, ఎవరైతే ప్రేరేపణ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రధాన నిందితుడిని పట్టుకుంటే కుట్రకోణం బయటకు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.